ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. ఇరాన్ అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. అందరికీ నమస్కారం. 50 మంది తెలంగాణ ప్రజలందరికీ భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ జీవితాల్లో ఈ పండుగ రంగులమయం కావాలని చెప్పని, మీ కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో మీరందరూ కూడా ఉండాలా అని చెప్పని హృదయపూర్వకంగా పార్టీ తరపు నుండి కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు. అదేవిధంగా మీడియా మిత్రులకు, ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా హోళీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పండుగ నాడు పత్రికా సమావేశం ఏంటి అని చెప్పని అనుకోవచ్చు, కానీ ఒక 2 రోజుల నుండి నిశ్చితంగా ఈ అంశం ఏమైనా మీడియా వాళ్ళు లేవనెత్తారా, ఇదేమైనా ప్రజల్లో చర్చకు వస్తుందా రాదా అని చెప్పని 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఇంకా కాలయాపన అయినట్టయితే మేబీ ఇట్ విల్ లూజ్ అవుట్ ఆఫ్ ఇట్స్ రిలవెన్స్, లేకపోతే అప్పుడు మళ్ళీ వచ్చేటువంటి ఒక సమస్యల ఒరవడిలో ఇది ఎక్కడ తప్పిపోతుందో ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, ప్రజల దృష్టికి తీసుకురావాల ఉద్దేశంతో ఈరోజు ఈ పండుగ పూట మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. ఒక 2 రోజుల కింద ఒకానొక పత్రిక, ఇది ఆదాబ్ హైదరాబాద్ అని ఒక పత్రిక, దాంట్లో ఒక వార్త వచ్చింది. మీరు చూసుంటారని నేను అనుకుంటున్నా. చాలామంది మీడియా తక్కువ సర్క్యులేషన్ ఉంటుందేమో బహుశా ఇది, బట్ డిజిటల్లో సర్క్యులేషన్లో ఉంటుంది. దాంట్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రశ్నపత్రాల వివాదం అని చెప్పని, ఇది యాదృచ్ఛికమా, లోపమా, వ్యవస్థపరమైనటువంటి ఒక వైఫల్యమా, న్యాయరక్షణ విద్యా వ్యవస్థలో లోపాలు ఉండడం దురదృష్టకరం అని చెప్తూ ఈ యొక్క దౌర్భాగ్యకరమైనటువంటి ఒక ఈ ఘటనను విద్యా వ్యవస్థ ఎంత ఛిద్రమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి నిదర్శనమైనటువంటి ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించినారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో హోలీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, తర్వాత వేదికపై ఉన్న అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, గత ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారి తరఫున అందరికి కూడా ఈ యొక్క హోలీలో అందరికి మంచి జరగాలి, రాబోయే కాలంలో అంతా మంచి జరగాలి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మరొకసారి ఈరోజు పండుగ సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చినందుకు కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. గత 3-4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వింత వింత చేష్టలు చేస్తుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 26 నెలలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు మొత్తం జరుగుతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతమైన
వాగ్దానాలు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో చేసిన తర్వాత గ్యారెంటీలు హామీలు వారు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చూస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రంలో ప్రజలు ఓటేసినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏ ఒక్క డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందంటే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అవుతుందని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్లో ఉన్న మంత్రులు దేశంలో రోల్ మోడల్ అని చెప్పి ఈరోజు తెలంగాణ పరువు తీసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మనం ఇటీవల జరిగిన గోదావరి మన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనే దాని మీద కూడా భారతదేశంలో పెద్ద చర్చ కూడా జరిగింది. గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ కూడా పక్కన పెట్టేసి కొత్త నిబంధన పట్టుకొచ్చి 9 మీటర్లు ఉన్న బఫర్ జోను తర్వాత FT లెవెల్ దాన్ని ఇప్పుడు మొత్తం సడలించి ఎవరైతే చాలా రోజుల నుంచి ఈ యొక్క గాంధీ సరోవర్ ప్రాజెక్టును మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారికి ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. కూడా పవిత్రంగా మాట్లాడాలా, పవిత్రంగా చర్యలు ఉండాలా. పవిత్రమైన మనిషి కాకపోతే, మనసు పవిత్రమైనది కాకపోతే, అతని అలవాట్లు పవిత్రమైనది కాకపోతే ఆ పదవిలోకి రాకుండా ఉండడమే మంచిది. అప్పుడే దేవదేవుడైన ఏడుకొండవాళ్ళ పట్ల మనకు భక్తిభావం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఏర్పాటు చేసినారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అవకతవకల వ్యవహారమే జరుగుతుంది. అందులో ప్రధానమైంది తిరుమల తిరుపతి ఏడుకొండలవాని మహాప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో అపపవిత్రమైన మాటలు మాట్లాడి చాలా అపచారం చేసినారు. స్వామికి భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. ఇక భక్తుల సౌకర్యాల విషయంలో కూడా ఈయన వచ్చినప్పటి నుంచి అన్నీ అవకతవకలే. సరే, ఇవన్నీ భరించినాం. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు నేను రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అంటే స్పష్టతగా వీడియోలలో మనందరం ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. ఏమని బొంకుతున్నాడు? ఆయన అహంకారం కానీ, ఆయన బుకాయింపు కానీ. 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మాకు, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే పోమా, రారా, హాయ్ బాయ్ చెప్పమా అంటున్నాడు. ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ప్రజలారా, మనందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. బీదోళ్ళమైనా, సావుకారులమైనా, మూర్ఖులమైనా, తెలివిలు ఎట్టడోళ్ళన్నా కానీలే, ఎవరికి స్థాయి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఇంటికి మనం పోతాము, భోజనం చేసి వస్తాము. మన ఇంటికి వాళ్ళు పూట వస్తారు, భోజనం చేసిపోతారు. ఇది యాడైనా మన సంప్రదాయము, మన సంస్కృతి. ఇంకా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ్యా, ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యను భోంచేస్తావా? ఇదేనా మన పెద్దలు నేర్పిన సంస్కృతి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు.
టెహ్రాన్లోని ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రాజధానిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉండే నాయకత్వ సముదాయంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అధ్యక్ష భవనం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలకు లక్ష్యంగా చేసుకున్నారు. ఖచ్చితమైన సమాచారంతో సుమారు 100 ఫైటర్ జెట్లను ఉపయోగించి 250కి పైగా బాంబులను జారవిడ్చినట్లు IDF ప్రకటించింది. ఇరాన్ రాజకీయ సైనిక నిర్ణయాలు తీసుకునే కీలక కేంద్రంగా ఈ సముదాయం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలు, ఇజ్రాయెల్పై వ్యూహాలను ఇక్కడే రచిస్తారని, అందుకు ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక్కడి నుంచి ఇరాన్ సైనిక భద్రత వ్యవహారాలను నడుస్తాయని, ఇది ఉగ్రవాద పాలనకు ప్రధాన కార్యాలయంగా మారిందని IDF పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ముమ్మరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా, కువైట్లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో అక్కడ పాక్షికంగా ఆస్తి నష్టం వాటిల్లింది. అటు ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు IAEV నిర్ధారించింది. మరోవైపు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్పై దీర్ఘకాలిక ఆపరేషన్ కు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేత. ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలు మూసివేత. ఇవాళ మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:48 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం. రేపు తెల్లవారుజామున ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేత. రేపు తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహార్థం సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేయనున్న ఆలయ అర్చకులు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్య పూజలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్న ఆలయ అధికారులు. ఓకే, ఇక అవి లోపల ఏమేమి చేస్తాయి కదా ఒక నిమిషం అడ్డమ్మ ఊరు ఒక్క నిమిషం. Right. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా 3వ తారీఖు 3వ నెల 26 నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటి నుండి రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసిపడుతుంది. తెల్లారి 4వ తారీఖు 3 గంటల వరకు ఆలయం తెరవబడి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి తదుపరి అభిషేకములు, అర్చనలు కార్యక్రమం చేసి సుమారు 8:35 వరకు ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. కావున అందరూ దీన్ని గమనించగలరు. గర్భిణీ స్త్రీలు మాత్రము మనకి ఉదయం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 6:47 వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడమైనది. జై శ్రీమన్నారాయణ. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డు జాతీయ రహదారిపై స్వాగత్ లాడ్జ్ నుంచి చేస్తున్న రోడ్ల విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో పైప్ లైన్ లీక్ కావడంతో రోడ్డంతా జలమయమై వాహనదారులకు, ఆ చుట్టుపక్కల వ్యాపార సముదాయాల వారికి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిని ఏర్పడేలా చేసింది. ఈ రోడ్డు విస్తరణ పనులు ఇటీవలే ప్రారంభం కావడం విశేషం. ఇంతలోనే పైప్ లైన్ లీక్ అయి పరిస్థితి ఇలా మారుతుందని తాము ఊహించలేదని పట్టణ ప్రజలు చెబుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు ప్రారంభిస్తే ఇలాంటి ఆటంకాలకు అవకాశం ఉండదని ప్రజల అభిప్రాయం. అధికారులకు, కాంట్రాక్టుదారులకు ఈ పరిస్థితి తిరిగి మొదటికొచ్చేలా చేసిందని ప్రజల భావన. ఏదేమైనా దీనిపై పట్టణ ప్రజలు
పొద్దుగా వస్తాం 10 గంటలకు పడుకోండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం శివాల పంచాయతీ కోనరేవుపాడు పరిధిలో కుక్కల సౌరిబాబు గృహాన్ని ఆనుకొని గేటుకు అడ్డంగా ట్రాన్స్ఫార్మర్ మరియు బిల్డింగ్ పైన 2 అడుగుల దూరంలో 11 kV ఎలక్ట్రికల్ వైర్ ఉండడం వలన భయాందోళన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుచున్నామని వాపోయారు. వివరాల్లోకి వెళ్తే గతంలో అనగా 2022 సంవత్సరంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివాల గ్రామ పంచాయతీ కార్యదర్శి దంగేరు ఏపీ ఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కె గంగవరం ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామచంద్రపురం అధికారులకు తెలియజేసిన ఇటీవల మంత్రి సుభాష్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు స్పందించని అధికారులు సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రాణాపాయం జరిగితేనే గాని స్పందించేలా అధికారులు చోద్యం చూస్తున్నట్లుందని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయగలరని బాధితులు తెలియజేశారు. నా పేరు కుక్కల అంతలక్ష్మి. మేము ఇల్లు కట్టుకున్నామండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారండి. మాకు చాలా ప్రమాదం కింద ఉందండి. ఇక్కడ పిల్లల గట్ట అందరు తిరుగుతుంటే మాకు భయం వేస్తుందండి. ఉరుములు మెరుములు వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటుంది. మాకు చాలా ప్రమాదంగా ఉందండి. లైన్ వారు పైకి ఎక్కినా కూడా చాలా భయం కింద ఉందండి. మాకు ఎంత అన్నిట్లో అందరికీ రిపోర్ట్ చేసినా మాకు స్పందించలేదండి. పంచాయతీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఏం న్యాయం చేయట్లేదండి. ఇది తీయమని కోరుకుంటున్నామండి. శివల గ్రామం అండి మాది. శివల గ్రామం కోనరేవుపాడు అండి మాది. మేము ఎంత తిరిగినా మాకు స్పందించలేదండి. మాకు తీయమని కోరుకుంటున్నామండి. మేము డబ్బులు ఏం కట్టాలని తీయాలని చేయలేమండి. మాకు తీసి పక్కన పెట్టమని కోరుకుంటున్నాం అంతేండి. మేము మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. మాకు చాలా ప్రమాదం కింద ఉంది. ఇంటి పని ఏం చేయించుకోవాలన్నా మాకు భయం వేస్తుంది. పైకి వెళ్ళినా కూడా మాకు భయం వేస్తుందండి. అందువల్ల మీరు తీసి పక్కన పెట్టాలని కోరుకుంటున్నామండి. మేము గేట్కి మెయిన్ గేట్ కడ్డి కింద ఉన్న లోపలికి వెళ్ళా కూడా భయం వేస్తుందండి. మాకు భయంకరంగా ఉంది. మంత్రికి కూడా చెప్పుకున్నామండి. మంత్రి గారు సుభాష్ గారు గ్రామంలోకి వచ్చినప్పుడు అంటే తీసి పక్కన పెట్టమని ఏ గారికి ఫోన్ చేశారండి. ఆయన పక్కన పెట్టమని సుభాష్ గారు కూడా చెప్పారండి. ఆయన తీసి పక్కన పెట్టమని చెప్పినా మేము పంచాయతీకి వెళ్ళి మాకు ఏం స్పందించలేదండి. మరి సుభాష్ గారి మాట కూడా స్పందించలేదండి. లెక్క చేయట్లేదండి. మాకు మేము ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పైకి వెళ్ళాలన్నా భయపడుతున్నామండి. ఎవరైనా పిల్లలు పైకి ఎక్కినా మాకు భయం వేస్తుందండి. మాకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునంటే భయపడుతున్నామండి. రాత్రులు మెరుపులు కింద అక్కడ వచ్చి పేలిపోతుంటే మాకు నిద్రలో భయం వేస్తుందండి. మరి మాకు తీసి పక్కన పెట్టమని కోరుకుంటున్నామండి.
హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సాంప్రదాయంలో రంగుల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఇది మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పెంపొందించే అద్భుతమైన వేదిక అని ఆయన కొనియాడారు. ఆకులు రాలే శిశిరం ముగిసి ప్రకృతి కొత్త చిగురులు తొడిగి వసంతానికి బాటలు వేస్తూ వచ్చే ఈ పండుగ సామాజిక జీవితంలో నూతనత్వానికి సంకేతమని కేసీఆర్ అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత నిరాశలో ఉన్న తెలంగాణ ప్రజలు ఈ హోలీ పండుగ సరికొత్త ఆశలను, విశ్వాసాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, ఈ రంగుల పేడిక అందరి నడుమ ఆప్యాయతలను మరింతగా విరాజింపాలని కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వల్లనే ప్రజల జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. ఇరాన్ అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.